హలో అందరికీ. ఇప్పుడైతే బేబీ ఫ్రాక్ అయితే చూద్దాం. ఇది 6 to 7 years పిల్లలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మా పాప అయితే కొంచెం సన్నగా ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్ అయితే పెట్టుకున్నాను నేను. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే నేను పెట్టిన మెజర్మెంట్ కంటే కొంచెం అటు ఇటుగా ఒక 1 inch 2 inch ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మా పాప అయితే సన్నగానే ఉంటుంది కానీ 7 years. ఇప్పుడు ఈ బర్త్డేకి 7 స్టార్ట్ అయినాయి అన్నట్టు. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే క్లాత్ని 4 మడతల కింద వేసుకోవాలి. చిన్న మెజర్మెంటే కాబట్టి మనకు ఒక 80 cm బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను నేనైతే. దాంట్లో 4 సగం పట్టింది నాకైతే. 4 మడతల కింద ఫోల్డ్ వేసుకొని క్లాత్ ఫస్ట్ మనము నడుము వచ్చేసి 6 inches వెడల్పు ఆమెది, 24 inches. అంటే 24 inchని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే నాకు 6 inches అని వచ్చింది. 6కి 2 ప్లస్ చేసుకుంటే 8, అంత 8 inches పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పొడవు వచ్చేసి 10 inches మినిమం అయితే. తర్వాత అటు 2 ఇటు 1 వచ్చేసి కుట్లకు అవుతుంది కదా, మనం మొత్తం 12 పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకొని దాంట్లో 2 నెక్ 2 షోల్డర్. ఓకే, ఇది పక్క. ఇప్పుడు థర్డ్ 1 వచ్చేసి నేను 3 inchలకి డీప్ చూపిస్తున్నాను కదా, కనిపిస్తుందా? డీప్ వచ్చేసి 3 inches. 3 inchలకి ఒక బాక్స్ షేప్ గీసేసుకొని మనము నచ్చిన నెక్ అయితే డ్రా చేసుకోవాలి. నచ్చిన నెక్ అయితే డ్రా చేసుకొని ఒక బాక్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత దాంట్లో నచ్చిన చిన్నగా రౌండ్ తీసుకున్న పర్వాలేదు, స్టార్ తీసుకున్నాను నేనైతే. స్టార్ లాగా స్వీట్ హార్ట్ నెక్ లాగా తీసుకున్నా. ఇప్పుడు మనకు బాడీ వచ్చేసి కరెక్ట్ 9 inches ఉంది. 9 inchesకి 1/2 inch ఎక్కువనే ఉంది, అది కుట్లకి వెళ్ళిపోతుంది, పర్వాలేదు. మనము ఏ మెజర్మెంట్ పట్టుకున్నా కూడా దానికి పైకి కిందికి ఈవెన్ బ్లౌజ్ అయినా ఏదైనా కుట్లకైతే ఖర్చు అంటారు కదా, ఖర్చుకి వదిలేసుకొని పట్టుకోవాలి కొలత అనేది. ఇప్పుడు చంక లోతు ఎట్లా తెలియాలా మనకు? చంక లోతు ఇప్పుడు పాప ఒక డ్రెస్ తీసుకుందాం, మినిమం 6 inches 11 ఉంటుంది చంక రౌండ్ మొత్తం. నేనైతే 6 inches తీసుకున్నా. 1 inch ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, 1-2 inches ఎక్కువనే పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఒక 6 నెలల మనుషులు చేంజ్ అవుతారు కదా, పిల్లలు కొంచెం పెరిగే పిల్లలు కదా. 6 పెట్టుకున్నా. ఓకే, 6. ఈ 6ని ఇప్పుడు మనము టేప్ పైన డబల్ ఫోల్డ్ చేసుకుంటే 12 వచ్చిందా మనకి? నేనైతే 6 inches పెట్టుకున్నా. పాప చంక రౌండ్ వచ్చేసి 11, కాకపోతే 1 inch యాడ్ చేసుకుని 12 పెట్టుకున్నా. ఓకే, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు మెల్లగా షోల్డర్ నుంచి చంక రౌండ్కి ఎక్కడి వరకు అయితే 6 inches వస్తుందో అక్కడ డాట్ పెట్టేసుకొని మనము స్కేల్ ఉంటే స్కేల్ సహాయంతో, లేదంటే మినిమం మామూలుగా రౌండ్ గీసేసుకుంటే సరిపోతుంది. ఇది క్లియర్. ఇప్పుడైతే మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, పొడవు వచ్చేసి 10 inches ప్లస్ వెడల్పు వచ్చేసి 6 inches మినిమం. ఎక్స్ట్రా ఖర్చులకి 2 inches యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఇప్పుడైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయిపోయింది. బాడీ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమే, మనం దీంట్లో డివైడ్ చేసేసుకోవాలన్నట్టు. 4 ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా, దాంట్లో ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి డివైడ్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 inches లోతు, డీపు లోతు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 inches పెట్టుకొని 2 మైనస్ చేసుకొని ఏమంటారు, మనం నెక్ రౌండ్ గీసుకుంటాం కదా, రౌండ్ కానీ డిఫరెంట్ షేప్ ఏదైనా పర్వాలేదు, అక్కడికి 2 inches తీసుకోవాలి. 2 inches వచ్చేసి షోల్డర్. ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. ఓకే, ఈమెనైతే మా పాప అయితే కొంచెం సన్నగా ఉంది, చెప్పిన కదా ముందే, కొంచెం సన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ పెట్టుకున్నా. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి 3 ఉంటుంది, 3.5 ఉంటుంది షోల్డర్. నెక్ డీప్ అట్లా 4 కూడా ఉంటుంది.
ఒక్కొక్కరు అట్లా ఉంటారు, ఒక్కొక్కరు అందరు సమానంగా ఉండాలని ఏం లేదు కదా. ఇప్పుడు 2 పార్ట్ని డివైడ్ చేసేసుకోవాలి. ఓకే, 4 మడతల్ని పరుచుకొని 2 డివైడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానికి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది 5 మీటర్ సాటిన్ సిల్క్ సారీ. అయితే ఇద్దరు పాపలకి కాబట్టి నేను ఈమెకి ముందు ఏం కట్ చేసుకోలే. నేను ఫస్ట్ బాడీ మెజర్మెంట్ ఇప్పుడు తీసుకున్నాం కదా బాడీకి, అది కట్ చేసుకున్న తర్వాత ఏమంటారు, కిందికి మనకి ఎంత గేర కావన్నో అంత ఫుల్ అంటే ఫుల్ హాఫ్ సారీ అయినా పెట్టచ్చు, ఫుల్ సారీతో కూడా చేయొచ్చు. కానీ క్యారీ చేయలేరు కదా, లైట్ వెయిటే ఉంటుంది. కానీ నాకేంటంటే టైంకి నెట్ దొరకలేదు. బర్త్డే ఉండేసరికి నేను ఇలాగే చేసేసిన, దాన్ని కొంచెం డెకరేట్ లాగా చేసిన. సింపుల్ లుక్తో సూపర్ అయితే సూపర్ వచ్చింది. డ్రెస్ అయితే చూసారు కదా మీరు. అట్లా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు దీన్ని బాడీని సారీ పైన వేసుకొని మనం కొంచెము చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువలా ఉండేలా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. కట్ చేద్దాం ఇప్పుడు. ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసి. ఒక చిన్న లైక్, ఇంకా లైక్ చేయలేరు కదా మీరు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతే తప్పించి ఇంకేం లేదు దాంట్లో. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూసినట్టయితే సపోర్ట్ చేయండి నా ఛానల్కి. మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అశ్విని, సేమ్ అశ్విని అనే పేరు మీదనే. దాంట్లో కూడా ఫాలో అవ్వండి. కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు, డ్రెస్ వీడియోలు అన్నీ ఉంటాయి మన దగ్గర, చూడండి. కాకపోతే నేను కొంచెం మూవ్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సమ్మర్ కదా, రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా, అంతే. అయిపోయింది బాడీ అయితే. నేనైతే ఇప్పుడు సారీని వచ్చేసి పెద్ద పాపకి 3 మీటర్స్కి ఎక్కువగానే వదిలేసి చిన్నమ్మకి, ఆమె లెంత్ ఎంత ఉంది 20 అయితే సరిపోతుంది లెంత్. నడుము నుంచి కాళ్ళ దగ్గరికి 20 or 23 సరిపోతుంది. ఓకే, నేనైతే నాకు కావాల్సినంతే పట్టుకున్నా. మీకు ఇది మీ ఇష్టం, బాడీ సైజ్ మాత్రం మారదు, అంతే ఉంటుంది. లెంత్ వచ్చేసరికి కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళు ఉంటారు, పొట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళ హైట్ని బట్టి మనం లెంత్ అనేది వెడల్పు కూడా చెస్ట్ దగ్గర కానీ, తర్వాత నడుము దగ్గర కానీ ఇంకో 2 ఇంచెస్ అటు ఒక 2 ఇంచెస్, 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామని మనకు ఫ్రాక్ అనేది ఫ్రీగా ఉంటుంది. వెనకాల జిప్ వేసుకుంటే జిప్ వేసుకోవచ్చు, హుక్ ఇస్తే హుక్ ఇవ్వచ్చు, లేదా సింపుల్గా స్టైల్గా ఒక డ్రాప్ షేప్ తీసుకొని, లేకపోతే ఇంకేదైనా షేప్ పెట్టుకొని ఒక హుక్కు లేదా నాడలతోనైనా ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అట్లా ఈజీగా ఎక్కాలి కదా, పైనుంచి వేసినా ఈజీగా ఎక్కాలి పిల్లలకి. జిప్ వేస్తే ఇంకా పర్వాలేదు, ఎంత లావు ఉన్న పిల్లలకైనా ఈజీగా పట్టేస్తుంది. నెక్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్కరికి. మెయిన్ పాయింట్ అనేది ఏంటంటే నెక్ దగ్గర మెయిన్ పాయింట్. ఓకే, అదే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, అంతే అండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలోనైతే నేను ఇంకో ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా పెడతా. 10 సిరీస్ అయితే ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఇది నెంబర్ 2, సిరీస్ నెంబర్ 2 ఇది. మీరైతే నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఓకే, ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.